2025-26 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందిన వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఒక కీలకమైన నోటిఫికేషన్ ఇచ్చింది. అదేంటంటే కోర్స్ నుంచి ఎలాంటి ఫైన్ లేకుండా బయటకు వచ్చే అవకాశం కల్పించడం. దీని పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కేఎన్ఆర్యుహెచ్ఎస్ అంటే కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇచ్చిన ఈ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ సంగతేంటో వివరంగా చూద్దాం. ముఖ్యంగా 2025-26 ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో ఉన్నవాళ్లకు ఇది ఎందుకంత కీలకమో తెలుసుకుందాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఇది అందరికోసం ఇచ్చిన జనరల్ నోటీస్ కాదు. దీనికి ఒక టైం లిమిట్ ఉంది. ఇంకా ఇది కేవలం కొంతమంది స్టూడెంట్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ సమాచారం ఎవరికి అత్యవసరమో ముందు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నోటిఫికేషన్ ఎగ్జాక్ట్గా ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. 2025-26 అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు, అది కాంపిటెంట్ అథారిటీ కోటా కింద సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు అడ్మిషన్ పొందిన వాళ్లకు మాత్రమే ఇది అప్లై అవుతోంది. సో ఈ కేటగిరీలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో పదే వినిపిస్తున్న పదం ఫ్రీ ఎగ్జిట్. ఈ పదం వినగానే ఇదేదో పెద్ద టెక్నికల్ వ్యవహారంలా అనిపించవచ్చు. కాని దీని అర్థం చాలా సింపుల్. అసలు దీని కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఫ్రీ ఎగ్జిట్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇస్తున్న ఒక వన్ టైం ఆపర్చునిటీ. దీని ప్రకారం ఎవరైనా అడ్మిషన్ పొందిన ఎంబీబీఎస్ సీట్ను వదులుకోవాలనుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండా వాళ్లు కట్టిన ఫీజు మొత్తం తిరిగి తీసుకుని కోర్సు నుండి బయటకు రావచ్చనమాట. అయితే ఈ పాలసీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నా కూడా మళ్లీ ఆలోచిస్తూ ఉండొచ్చు. బహుశా వాళ్లకు వేరే మంచి కాలేజ్లో అవకాశం వచ్చుండొచ్చు, లేదా ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల కోర్సు కంటిన్యూ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్లకు ఎలాంటి ఫైనాన్షియల్ లాస్ లేకుండా బయటకు రావడానికి ఇదొక మంచి మార్గం. ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చాం. డెడ్లైన్. ఈ విషయంలో టైం చాలా విలువైంది. ఒక్కరోజు కాదు, ఒక్క నిమిషం లేట్ చేసినా పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఆ గడువు ఎప్పుడు, ఏం చేయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఈ మొత్తం నోటిఫికేషన్లో అన్నీ మర్చిపోయినా ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అదే డెడ్లైన్. ఇంతకీ ఆ కీలకమైన గడువు ఏంటి? టైం గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలు. ఒక్క నిమిషం అటూ ఇటూ అయినా సరే ఈ అవకాశం చేజారిపోయినట్టే. ఈ టైం చాలా ముఖ్యం. మధ్యాహ్నం 12 గంటలన్నాం కదా, మరి ఏ రోజున? అక్టోబర్ 25, 2025 శుక్రవారం. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ను ఉపయోగించుకోవటానికి ఇదే లాస్ట్ డేట్ అండ్ టైం. సరే, ఈ అవకాశాన్ని వాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రాసెస్ చాలా సింపుల్. 2 స్టెప్స్. ఫస్ట్, కోర్స్ నుండి తప్పుకుంటున్నట్టు మీ కాలేజ్ ప్రిన్సిపల్కి ఒక అప్లికేషన్ ఇవ్వాలి. సెకండ్, ఆ అప్లికేషన్ ఇచ్చిన వెంటనే వాళ్లు మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు, మీరు కట్టిన ఫీజు మొత్తం మీకు తిరిగి ఇచ్చేయాలి. అంతే. ఓకే, డెడ్లైన్ తెలుసుకున్నాం. మరి ఆ డెడ్లైన్కి ముందు సీటు వదులుకుంటే ఏమవుతుంది? ఒకవేళ డెడ్లైన్ దాటిపోయాక వదులుకుంటే ఏమవుతుంది? ఈ రెండింటి మధ్య తేడా భూమికి ఆకాశానికి ఉన్నంతుంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న 2 ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చూడండి. మొదటిది డెడ్లైన్ లోపు, అంటే అక్టోబర్ 25 మధ్యాహ్నం 12 గంటల లోపు సీటు వదిలేస్తే ఎలాంటి పెనాల్టీ ఉండదు. ఫీజు, సర్టిఫికెట్లు అన్నీ వెనక్కి వచ్చేస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద కండిషన్ ఉంది. ఈ సంవత్సరం జరిగే ఏ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్లోనూ మళ్లీ పార్టిసిపేట్ చేయలేరు. ఇక రెండో ఆప్షన్, డెడ్లైన్ దాటిన తర్వాత కథ వేరేలా ఉంటుంది. సీటు వదులుకోవడానికి అసలు పర్మిషనే ఉండదు. ఒకవేళ బలవంతంగా అలా చేస్తే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం భారీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూనివర్సిటీ తమ నోటిఫికేషన్లో చాలా స్ట్రాంగ్గా చెప్పింది. అభ్యర్థులు 25/10/2025 మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీట్ నుండి వైదొలగడానికి అనుమతించబడరు. అంటే ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అన్నమాట. దీనిలో ఎలాంటి మినహాయింపులు, ఎక్సెప్షన్స్ ఉండవు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఒక చెక్లిస్ట్ లాగా చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. స్టూడెంట్స్ బాధ్యత ఏంటి, కాలేజ్ల బాధ్యత ఏంటో చూద్దాం. ఇక్కడ టేబుల్లో చూడండి, ఎవరి బాధ్యత ఏంటో క్లియర్గా ఉంది. స్టూడెంట్స్ చేయాల్సిన పని ఒకటే, అక్టోబర్ 25 మధ్యాహ్నం 12 గంటల్లోపు ప్రిన్సిపాల్కి అప్లికేషన్ ఇవ్వడం. ఇక కాలేజీ బాధ్యత ఏంటంటే అప్లికేషన్ అందిన వెంటనే సర్టిఫికెట్లు, ఫీజు తిరిగిచ్చేయాలి.
అంతేకాదు కాలేజీలు ఈ ఖాళీ అయిన సీటు వివరాలను అదే రోజు మధ్యాహ్నం 12:30 లోపు అడ్మిషన్ పోర్టల్లో అప్డేట్ కూడా చేయాలి. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒకటే, ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేదే ఒక వన్ వే టికెట్ లాంటిది. ఒక్కసారి ఈ ఆప్షన్ తీసుకున్నారంటే 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రాసెస్ నుంచి కంప్లీట్గా బయటకొచ్చేసినట్టే లెక్క. ఇంత పెద్ద డెసిషన్ తీసుకోటానికి యూనివర్సిటీ ఇచ్చిన టైం విండో చాలా చాలా చిన్నది. మరి ఇంత తక్కువ టైంలో తీసుకునే ఈ ఒక్క నిర్ణయం ఒకరి భవిష్యత్తును ఏ దిశగా మలుపు తిప్పుతుంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా.